నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. గడ్డన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చైతన్యపురిలోని శ్రీమాన్ రామా టవర్స్ కాంప్లెక్స్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షులు ఎంఎల్ఆర్ గుప్తా జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందని పేర్కొన్నారు. రాజ్యాంగం మనకు అందించిన మౌలిక హక్కులను కాపాడుకుంటూ ప్రాథమిక విధులను నిర్వహిస్తూ మనమంతా దేశాభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. जय बोलो स्वतंत्र भारत माता की जय बोलो स्वतंत्र भारत माता की जय बोलो स्वतंत्र भारत माता की भारत माता की जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय. ఈ రోజు 76వ భారత గణతంత్ర దినోత్సవం అంటే కాన్స్టిట్యూషన్ డే, మన రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినం. ఈ దినం నుండి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ నియమ నిబంధనలను మనం ఏ విధంగా ఉండాలి, భారతదేశ పౌరులకు హక్కులేంటి అనే విధంగా ఒక రూపకల్పన చేసినటువంటి ఆధ్యాత్మిక కమిటీ సమర్పించిన దినోత్సవంగా దీన్ని రిపబ్లిక్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది 76వ గణతంత్ర దినోత్సవం. మనము ఈ స్వతంత్రానికి పూర్వము మన ఆర్యవైశ్యులు మహాత్మా గాంధీ మన వైశ్య కులస్తులకు మనం గర్విస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కూడా మన ఆర్యవైశ్యునికి పుట్టి శ్రీరామును కూడా మన ఆర్యవైశ్యులకు గర్విస్తున్నాము. ఈ స్వతంత్ర సమరవేదంలో మన వైశ్యులు ఎంతో మంది పోరాడి ఆస్తులను కోల్పోయి, ప్రాణాలను కోల్పోయి, మానాలను కోల్పోయి భారతదేశ స్వతంత్రానికి ఆర్యవైశ్యులు ప్రముఖ పాత్ర వహించినందుకు మనం నిజంగా గర్వపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆర్యవైశ్యులు అనేది వ్యాపార దృక్పథంతో ఉంటారు. అన్ని కులాలను సమన్వయపరుస్తూ వారి వ్యాపారాభివృద్ధిని బలపరుచుకుంటూ అందరి మన్నన పొందుతూ ఉండే ఒక వైశ్య కులంలో పుట్టడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి మనం. ఎందుకంటే ఈ కులంలో పుట్టడమే ఒక వరంగా భావించాలి. మనము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులం మనది ఒక వర్ణము వైశ్య వర్ణం. కాబట్టి మనకు పూర్వకాలంలో స్వతంత్ర సమరవేదానికి పోరాడిన యోధులున్నారు. ఇప్పుడు రాజకీయంలో కూడా యోధులున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రిగా వహించిన రోషా గారు కూడా మన కులానికి చెందిన వ్యక్తి. కాబట్టి మనము వారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశ అభివృద్ధి కోసం, మన దేశ అభివృద్ధి కోసం, మన వ్యక్తుగా ఏ విధమైన సహాయ సహకారాలు మన కులాలకు కానీ ఇతరులకు కానీ అందించాలని చెప్పి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ, మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. పూర్వాధ్యక్షులకు, అభివృద్ధి గారికి, కార్యవర్గ సభ్యులకు, సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగఫలం ఈనాటి గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ఈనాడు గడ్డన్నర ఆర్యవైశ్యులు సర్వ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నా అధ్యక్ష పదవి కాలంలో చాలా మంది చాలా రకాలుగా ఎన్నో సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ ముఖ్యంగా మా పూర్వాధ్యక్షులకు, ఐపీసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గణతంత్ర దినోత్సవం గురించి మా పూర్వాధ్యక్షుడైనటువంటి చెట్ల బ్రహ్మయ్య గారు మాట్లాడుతున్నారు. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందులో భాగంగా మనం కూడా గడ్డన్నారం ఆర్యవైశ్య సంఘం నుంచి సోదరులందరూ ఇక్కడ ఉన్నారు. సోదరిమణులు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. వాళ్లకు వీరికి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే మన అధ్యక్షుల వారు చెప్పినట్టు ఎందరో మహానీయుల త్యాగఫలం ఇది. అటువంటి త్యాగఫలాన్ని భారతదేశంలో మనం అందరం అనుభవిస్తున్నాం. అందరం ఒకటే, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే సద్భావనతో మనం ఇలా ఈ సమాజంలో చక్కగా కలుసుకొని బ్రతుకుతున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలనే భావనతో
అందరూ కూడా మీకు చేతనైనంతలో సహాయ సహకారాలు సమాజానికి అందిస్తూ మేమున్నామనే ఒక భావనను అందించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 76వ వసంతంలో అడిగించుకున్న సందర్భంగా ఒక్కసారి కరతాళ అందరికీ